ఇచ్చినామంటే ఆన్లైన్ చేయండియా. ఎన్ని ఇండ్లు ఉన్నాయి మనకు? మున్సిపాలిటీలో ఎన్ని అప్రూవల్ లేయా మనం అడిగేది? ఎన్ని ఇండ్లు ఉన్నాయి మనకు అనేది ఆన్లైన్ చేయాలి. ఎన్ని ట్యాప్ కనెక్షన్లు ఉన్నాయనేది కూడా ఆన్లైన్ చేయాలి. ఆన్లైన్ చేస్తే వీళ్ళు ఇస్తాడేది 10,000 ఇళ్ళు కన్నా ఇస్తే ఇల్లు ఇంకొక 10,000 ఇళ్ళు అనాదరణ ఉన్నాయి. వాళ్ళ జోబీలకు డబ్బులు పోయేట్టున్నాయి. పన్ను రిసిప్ట్ ఇస్తారు. రిసిప్ట్ ఇస్తే ఇప్పుడు రసీద్ ఉన్నాడు, రసీద్ ఇల్లుది రిసిప్ట్ ఎవరికి ఇస్తారు? రికార్డెడ్గా ఇక్కడ ఆఫీస్లో ఉంటుంది. మున్సిపాలిటీ లేదు. డబ్బులు నువ్వు కట్టింటావు. డబ్బు నువ్వు కట్టింటావే కానీ ఇక్కడ ఆఫీస్లో బుక్లో కొన్ని రికార్డు కాలే. అవి వాళ్ళ బిల్ బుక్కులు కూడా బిల్ బుక్కులో ఎవరు పెట్టాలా? కమిషనర్ ఒరిజినల్ సంతకం పెట్టాలా? మీరు ఆ బిల్ బుక్ వచ్చేది మీరు ఎప్పుడైనా షిఫ్ట్ చేయండి, కమిషనర్కి సీల్ వేసుకుంటారు. మనకి ఇచ్చే పనుల్లో ఒరిజినల్ సంతకం పెట్టాలి కమిషనర్. కమిషనర్ ఒరిజినల్ సంతకం పెడితే రికార్డు ఏమైనా తెలుస్తుంది. ఇప్పుడు నా ఇల్లు ప్లాన్ అప్రూవల్ కావాలా, లేదా నాకు డోర్ నెంబర్ ఇవ్వాలంటే మనం ఒక అర్జీ పెట్టుకోవాలా. అయ్యా పలానా మీకు కావాలని నా ప్లేస్ ఉంది, దీనికి డోర్ నెంబర్ ఇవ్వని. ఆ అర్జీ కూడా అవసరం కావాలి. పలానా ఏరియాలో దీనికి డోర్ నెంబర్ ఇచ్చేసి ఉంటారో పెట్టుకుంటారు. ఒరిజినల్ ఇప్పుడు 2005 నుంచి ఇప్పుడు దాకా కూడా బిల్ బుక్కల్లో కమిషనర్ ఒరిజినల్ సంతకం ఎక్కడా లేదు. 5,000 ఇళ్ళు ఉంటాయి. అనాథరగా ఒక 5,000 ఇళ్ళు ఉంటాయి. 5,000 ఇళ్ళు వసూలు చేస్తున్నారు. ఇచ్చేదట్లే కనీసం యజమానున్నా ప్లాన్ అప్రూవల్ లేకుండా చేసుకుని కట్టుకునే దానికి మన సంతోషమే పోయింది, అయిపోయింది. వాళ్ళ దగ్గర ఏమో డబ్బు తీసుకుంటారే, మీరేమో డోర్ నెంబర్ ఇస్తే ఆఫీస్కి డబ్బు కట్టాలి. మామూలుగా మీరు తినే డబ్బు ఆఫీస్కి రావాలి. ప్లాన్ అప్రూవల్ కాకుండా డోర్ నెంబర్ ఇచ్చేసారి ఆ డబ్బు ఇల్లు పెట్టుకుంటారు. అవినీతి జరిగింది. దీని మీద ఒకటి ఎంక్వైరీ చేయండి. మీరు మిమ్మల్ని స్వాత్ హోటల్ ఎంతో కట్టి స్వాత్ హోటల్ ఎగ్జాంపుల్ చెప్తాను. స్వాత్ హోటల్ కట్టే రోజులే, యాక్సిస్ బ్యాంక్ పెట్టే రోజులే ఇప్పుడు పని చేశారు. దానికి మేము CDMAకి మేము కంప్లీట్ ఇస్తే CDMA నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు పని చేశారు. 2 ఏళ్ళ పని ఎంత లాసు?